నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త మంతా మాధురి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చిన్నజీయర్ స్వామి ఆయన చేసిన వ్యాఖ్యలు గాని ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. ముఖ్యంగా హిందుత్వాన్ని ఉన్న ప్రజల మీద హిందుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో అంతా ఒకటే దేవుడు, మొత్తానికి ఒకటే దేవుడు. ఇలా విడదీసే ప్రయత్నంగా ఎటువంటి మాటలు మాట్లాడితే బాగా అనిపించడం లేదు అని చెప్పేసి. సో ఇది ఎవరు కూడా పాజిటివ్ గా తీసుకోలేకపోతున్నారు. మరి మేడం ఏమంటారు ఒకసారి విందాం. నమస్తే అమ్మా. నమస్తే సౌర్య. మీరేమంటారు చిన్నజీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు? ఆయన అంటే ఒక గౌరవం ఉండేది, బట్ ఈ మధ్య కాలంలో కొంచెం అది గాడి తప్పుతుందేమో అని భావం వ్యక్తం చేస్తున్నారు. మీరు అంటే అతను పూజ్యులు, తిదండి పీఠానికి అధిపతి, కాషాయం కట్టిన వారు, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వారికి తగునా అని ఒక ప్రశ్న నా వైపు నుంచి. ఏంటంటే ఇప్పుడు చూడు, ఎంతో మంది అతని తాలూకా విధానాన్ని అనుసరిస్తారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు శైవమా వైష్ణవమా ఏముంది, రెండు ఒకటే కదా. ఎవరు చెప్పారు రెండు? అతను ఏమన్నారు, శంకరాచార్యులు అసలు స్థాపించిన లేదు ఈ పూరి, ద్వారకా, శృంగేరి, బద్రి. మనము చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా, శంకరాచార్యుల వారి స్థాపించారు అన్నదానికి చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆయన బోటి వారికి అది తెలీదా? అంత పెద్దవారు కదా ఆయన, బోటి వారికి కొత్త వాదన వినిపిస్తుంది. ఆయన చాలా పెద్దవారు. చిన్న చితక అంటే ఏమి తెలియని వాళ్ళు అనుకోవచ్చు మన బోటి వాళ్ళకి, కానీ ఆయన అంత పెద్దవారు, ఆయనకు తెలియకపోవడం కాదు. ఇక అతను ఏమన్నారు, ఇతను విద్యారణ్య స్వామి స్థాపించాడని. విద్యారణ్య స్వామి శృంగేరి పీఠానికి 12వ అధిపతి. అది చాలా శాసనాల్లోని కనిపిస్తుంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అతను మరి ఎలా అన్నారో మరి అది తెలియదు. ఇక ఇంకోటి ఏంటంటే, అతను కాషాయం కట్టారు అంటే రాగద్వేషాలకి, ఈర్ష్య అసూయలకి అతీతంగా ఉండాలి. అలాగే అరిషడ్ వర్గాల్ని జయించాలి. అలాంటి వారు ఈ చిన్న చిన్న విషయాల్లో ఇలాగ ప్రజల మధ్యలో కలతలు పెట్టడం సరికాదు. ఇప్పుడు ఏంటి, శంకరాచార్యుల వారు జైత్రయాత్ర చేసి 32 సంవత్సరాల వయసులో ఆయన దేహాంతం చేశారు. కేదార్నాథ్ లో చేశారని చెప్పుకున్నాం, తెలుసు అందరికి. ఆయన సమాధికి ఆయన ఈ మధ్య ఆయన విగ్రహం కూడా అక్కడ పెట్టారు కదా. మరి అతను శైవుడా వైష్ణవుడా అని పక్కన పెడితే, అతను ఇంత మన సనాతన ధర్మానికి ఎంత బలమైన పునాది వేశారు. అంతకు ముందర కూడా, ఆయన రాక ముందర కూడా చాలా అంటే జైనం వచ్చింది, బౌద్ధం వచ్చింది, అవన్నీ వేద యుగం వచ్చింది, వేదయుగం, వేదకాలం, ఆ వైదిక ధర్మాన్ని నిర్మూలింప చేస్తూ జైనం, బౌద్ధం ఇవి పుట్టాయి. కానీ వాటన్నిటిని మళ్ళీ తిరగచూసి హైందవం వచ్చి ఇంత స్ట్రాంగ్ గా ఇవాళ ప్రబలడానికి ఆయనే కదా కారణం. సనాతన ధర్మానికి ఇంత గట్టి పునాది ఆయనే వేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి సనాతన ధర్మం ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే అది శంకరాచార్యులు అంతే బలంగా ఉందంటే. అసలు భారతదేశం మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంత మంది ముస్లిం ఇన్వేషన్స్ జరిగాయి, ఇన్ని దండయాత్రలు జరిగాయి, అయినా కూడా నెగ్గి వస్తుంది. శివాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయి, అందులో ముఖ్యంగా ఇంకా సౌత్ ఇండియా కంటే ఉత్తరాదిలో మరీ చాలా దారుణాలు. ఔరంగజేబు 8 ఆలయాలు విరగొట్టాడు, ఎన్ని పునరుద్ధరించుకున్నాం తర్వాత కాలంలో. అయినా మనం ఇంకా సనాతన ధర్మం నిలబడింది అంటే శంకరాచార్యుల వారు వేసిన పునాది, అది మర్చిపోకూడదు. ఇక ఆయన ఏం చెప్తారు, ఎక్కడుంది అసలు అతనిది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం కాదంటారు, అతను రాసింది అద్వైతం. ఈ మూడిట్లో అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, అందులో ముందు వచ్చింది అద్వైతం. శంకరాచార్యులే మొదటి వారు కదా, తర్వాత కదా ఈ మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వచ్చారు. ఆ అద్వైతంలో శివకేశవుల భేదం ఎక్కడుంది అసలు? ఏం చెప్పారు? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అంతే, మనందరికి అలానే ఉంది కదా. ఇద్దరు ఒక తల్లి పిల్లలే అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. వాళ్ళిద్దరు లేకపోతే పని కాదు అసలు. అలాంటిది ఇద్దరు వేరు వేరు అని వైషమ్యం ఎందుకు ఈ రోజు కక్కారో నాకైతే తెలియదు, అంత పెద్దవారు అయ్యుండి. కానీ అది కరెక్ట్ కాదు కదా. అలాగే ఇంకా ఏం చెప్తాము, శివుడు శ్రీపతితో పూజింపబడ్డవాడు అని చెప్తున్నాం, విష్ణువే శివుడిని పూజించాడట అని చెప్పుకున్నాం. అది కాదు, విష్ణువే అధికుడు, ఒక ధర్మాన్నో లేకపోతే ఒక సాంప్రదాయాన్ని అధికం చేసి చూపించడానికి ఇంకొక సాంప్రదాయాన్ని కించపరచక్కర్లేదు. ఒకటి
తర్వాత ఇక ఆ ఇంకపోతే ఏముంది, ఇంకా హరిహర భేదం అనేది ఎప్పుడో ఉంటది. వీరశైవం పరమ వైష్ణవం కొట్టుకున్నారు కానీ ఈ కాలంలో ఎక్కడున్నదమ్మా అదంతా. శివకేశవులు ఒకే చోట కొలువైన తీర్థాలు కూడా ఎన్ని ఉన్నాయి ఉన్నాయో. మనకి. శివకేశవులు ఒకే చోట. శివకేశవులు ఇద్దరు ఒకే చోట ఉన్నవి. ఇప్పుడు కైలాసం గురించి మాట్లాడుకున్నా, మనం దేని గురించి అక్కడ మరి కైలాసం కేదార్కి వెళ్లే ముందు కింద బద్రీనారాయణ చూసుకుని వెళ్తున్నావా? అక్కడ నరనారాయణ పర్వతాలు ఉన్నాయా? మరి అవన్నీ ఇవే కదా. మరి ఎలా చెప్పారు ఆయన? ప్రజలందరూ ఒక తాటిలో వెళ్తుంటే నేను ఒక గురువు తాటిలో అయి ఉంటే అతను ఇంకొక అంటే అది ఊరంతా ఒకదారైతే బొలవర కట్ట తొగదారని సమంజసంగా లేదు, ఎవరికి కూడా దాన్ని అందువల్లనే ఇంత ఇది వస్తుంది. తర్వాత ఇంతకు ముందు కూడా ఆయన సమ్మక్క సారక్క గురించి కూడా వాళ్ళు ఆటవి దేవుళ్ళు కాదు అన్నారు. అంటే మనది మన సంస్కృతి తీసుకుంటే పాము, పుట్ట, జంతువు, రాయిని, రప్పని అన్నిటినీ మనం పూజనీయాలే. మనకి మన సంస్కృతి అది నేర్పించింది మనకి. అంత గొప్పది మన మట్టిని పూజిస్తాం, నీటిని పూజిస్తాం, ఆకాశాన్ని కనిపించిన గాలిని పూజిస్తాం, అన్నిటినీ పూజిస్తాం. దానికి మొత్తం కులం ఏమీ లేవు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మరి ఇతను చెప్తున్నారు అహోబిలం వైష్ణవ క్షేత్రమే కదా. అహోబిలంలో అక్కడికక్కడే 9 నరసింహ క్షేత్రాలు ఉన్నాయి అహోబిలంలోనే. అందులోని ఒకటి అడవి లోపలికి ఉంటుంది. ఈ నల్లమల అడవుల్లో కొన్నేమో పైన ఉంటాయి 4 దేవాలయాలు, కొన్ని దేవాలయాలు కిందన ఉంటాయి భూమి. అంటే చిన్న పిసర హిల్ అన్నమాట, ఒక గుహలా ఉంటుంది. అహోబిలం అంటే గుహ, అహో వెళ్ళాలి. అయితే ఈ నరసింహ క్షేత్రాల్లో ఒకటి కొంచెం అడవిలోకి ఉంటుంది. ఆ అడవిలో అక్కడ చెంచులు ఎక్కువగా తిరిగే ప్రదేశం. అక్కడ పావన నరసింహస్వామి అతన్ని పావులేట్ అయ్యా అని ఆ లోకల్ గా ఉండే చెంచులు పిలుచుకుంటారు. ఎందుకంటారు పావులేట్ అయ్యా అంటే అతను ఆ స్థానికురాలైన చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నారట. ఇప్పటికీ అక్కడ గిరిజన పద్ధతుల్లోనే పూజాది కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మరి అది వైష్ణవ క్షేత్రమే కదా. అంతెందుకు విష్ణు సహస్రనామానికి భాష్యం గాని భజగోవిందం గాని రాసింది మరి శంకరాచార్యుల వారే కదా, అది చదువుతున్నారు కదా. ఇకపోతే ఇక నమ్మకము, విశ్వాసము, భక్తి అనేవి ఎవరి వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్. మనం దేని హర్ట్ చేయకూడదు. ఎవరి సాంప్రదాయం వాళ్ళకి గొప్పది. వాళ్ళకి నచ్చిన రీతిలో, వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళ దేవుళ్ళని పూజించుకుంటారు. శైవం వైష్ణవం. ఇప్పుడు ఇంకా చూస్తే ఇతను రామానుజాచార్యుల వారి శిష్యుడు. రామానుజాచార్యులు ఎవరు? సమతామూర్తి అని చెప్పుకున్నాం. కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి విశిష్టాద్వైతంలో అదే కదా చెప్పాడు ఆయన. విశిష్టాద్వైతం అంటే ఏమిటి? ఆత్మలోకి వెళ్ళి పరమాత్మ కలుస్తుందని చెప్పాడు. ఇతనేమో 2 ఒకటే అని చెప్పారు శంకరాచార్యుల వారు. ఆయన వెళ్ళి లేదా ఆత్మ వచ్చి పరమాత్మలో కలుస్తుంది అని చెప్పారు. మధ్వాచార్యుల వారు ద్వైతంలో ఏం చెప్పారు? 2 వేరు అని. అంతే కదా. అయితే ఇవి అలాంటి రామానుజాచార్యులకి ఈయన శిష్యుడు, సమతామూర్తి అంటారు అతన్ని. అలాంటి మరి అతనేమో అందరినీ కలిపి అందరూ ఒక్కటే అని, అందరినీ ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా అందుకే పెట్టారు కదా. అన్ని చేస్తే అందరూ ఈక్వల్ అంటే మళ్ళీ ఇతనెందుకు వీళ్ళు ఈక్వల్ కాదు వేరే అని లేనిపోని ఇవన్నీ వ్యాఖ్యలు, అనుచితమైన వ్యాఖ్యలు చేసి అలాంటి పెద్దవాళ్ళకి అది తగునా? నా వైపు నుంచి ప్రశ్న ఇదే. ఏమైనా సరే మరి అంతకన్నా ఎక్కువ మనం మాట్లాడకూడదు. ఆయన అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. మరి దీనికి ఆయన ఎలా స్పందించి ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా? అసలు ముందర అలా అనడమే సరైనదిగా అనిపించట్లేదు. గుర్తించగలిగితే దానివల్ల ఏంటంటే ఇప్పటి వరకు లేని వైషమ్యాల ప్రజల్లోని తీసుకురావడం. హిందువుల్లోనే ఇంకా కొట్టుకోవడానికి మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ బలహీనపడిపోతుంది కదా మన ధర్మం. మనందరం ఏమిటి? ధర్మం బలపడుతుంది. మనం ఏం చేయాలి? మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఏ శంకరాచార్యులైనా, మధ్వాచార్యులైనా, రామానుజాచార్యులైనా చెప్పింది ఏమిటి? సనాతన ధర్మాన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాపింప చేయండి. ఈ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోని వదలొద్దు. ఇన్ని సంవత్సరాల పురాతనమైన ధర్మము ఇప్పటి వరకు ఉంది అంటే అలాంటి మహానుభావులు వేసిన పునాదే కదా. దాన్ని మనం పనికిరాని పనిలేని మాటలు పెట్టుకొని ఎందుకు దాన్ని మనం విచ్ఛిన్నం చేసుకోవడం? అది సరైనది కాదు. చూద్దాం. ఆయన ఏమి స్పందించలేనట్టున్నారు. ఏదైనా స్పందన వస్తే ఇంకా తెలుసు. చాలా మంది, చాలా సంఘాల వాళ్ళు, పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని. ఎందుకంటే ఆయన గురువు ఒక మాట అనేలేము, కోపం వచ్చినా కూడా పెద్దవారు. మరి ఎందుకు ఇట్లా అన్నారు అని ఒక అన్ని తెలిసిన వారు కదా, లోకంలో ఉచితానుచితాలు అన్ని తెలిసిన వారు ఆయన. ఇప్పుడు చాలా మంది పీఠాధిపతులు కూడా దాని గురించి ఆ మాటల్ని ఖండిస్తున్నారు కదా. అతని మాటల్ని మిగతా పీఠాధిపతులు కూడా ఖండిస్తున్నారు. చూద్దాం.